నమస్తే, సత్యం ధర్మ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్. అందరికీ నమస్కారం అండి. నేను సనపల్లి సురేష్ కుమార్ ఆమదాల వలస స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఉన్నాను. మొన్న ఎన్నికలు గడిచిన తర్వాత నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బూర్జి మండలంలోని కాకన్య ఇసుక రీచ్ శాంక్షన్ అయిందండి. అది శాంక్షన్ అవ్వకముందు ఆగస్టు 1వ తారీఖున సీఎం గారి తాలూకా అని చెప్పి నదీ గర్భంలో 5 కిలోమీటర్లు రోడ్లేసి అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు. దాన్ని అడ్డుకొని ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. దాన్ని వాళ్ళు ఆఫ్ చేయడం జరిగింది. మళ్లీ సెప్టెంబర్ 31న ఉచిత ఇసుక పాలసీ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత అది డీసిల్టేషన్ పాయింట్ అండి. డీసిల్టేషన్ పాయింట్ మనుషులెత్తి లోడ్ చేయాల్సి ఉంది. అది మనుషులెత్తి లోడ్ చేయాల్సిన దాన్ని లోపల నదీ గర్భంలో మిషనరీలు వాడేసి, అలాగే చుట్టుపక్కల వాళ్ళకి స్థానికులకు పనులు చెప్పకుండా అక్రమంగా ఒక డీడీ మీద 2-3 బళ్ళు పంపించేసి, అలాగే ఒక లారీకి 10,000, 12,000, 15,000 కలెక్షన్ చేస్తానండి. ఇటువంటి సమస్యలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 31 తర్వాత కూడా మళ్లీ కమిటీ వేసి కలెక్టర్ గారు ఆపారండి. మళ్లీ ఇప్పుడు సెప్టెంబర్ 15, 14 తారీఖు నుంచి నడుస్తుంది. ఆ తర్వాత ఇక్కడ వీళ్ళు అక్రమ ఇసుక రవాణాను అడ్డుకుంటున్నానని చెప్పేసి నేను కంప్లైంట్లు వీళ్ళు తప్పులు చేస్తుంటే దాని మీద నేను అధికారులను కలుస్తానని చెప్పేసి ఈ రోజు ఉదయం 10 గంటలకి నారాయణపురం గ్రామం వద్ద నేను కారులో కూర్చుంటే అక్కడ రీచ్ దగ్గర పనిచేస్తున్న రీచ్ నడిపిస్తున్న బూర్జి మండలం నీలంపేట గ్రామానికి చెందిన కోడి గోవిందరావు, కోడి రమేష్, గొండ విష్ణు, అలాగే మరి ఒక 3-4 వ్యక్తులు, సుమారు 7 వ్యక్తులు నా మీద దాడి చేసి నన్ను కారులో నుంచి బయటికి లాగేసి నా చొక్కా సింపేసి, నా పేక పిసికేసి, నా గొంతు మీద అక్కడ ఇక్కడ గుద్దీసి నన్ను చంపేయడానికి ప్రయత్నం చేశారండి. నారాయణపురం గ్రామస్తులు కొంతమంది వచ్చి నన్ను విడదీయడంతో నేను ప్రాణాలతో బయటపడ్డాను. నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఎస్పీ గారికి కలెక్టర్ గారికి కలిసి నా ప్రాణాలకు ప్రమాదం ఉంది, నేను ఇసుక దీని మీద ఫైట్ చేస్తాను. ఆమదాల వలస శాసనసభ్యుడు కోన్ రవికుమార్ మనుషులు ఇప్పుడు కూడా అన్నారండి, రవికుమార్ పనులు నువ్వు అడ్డుకుంటున్నావు, రవికుమార్ పనులు అడ్డుకునే స్థాయి నీది కాదు, నీ స్థాయి వేరు, నువ్వెందుకు అడ్డు, నీ ఆస్తి ఎంత, నీ అది ఎంత, నీ బతికెంత, మా భార్యని బిడ్డల్ని దూషించి, మా అమ్మా నాన్న అందరినీ దూషించి నువ్వు ఒక పనికి మాలినోడు, అది ఇది ఇష్టం వచ్చినట్టు నువ్వు అడ్డుకుంటే నేను చంపేస్తామన్నారు. నన్ను చంపేసినా పర్వాలేదు కానీ తప్పు చేస్తే నేను వస్తాను, మీరు చంపేయాలంటే చంపేయండి అన్నాను. నా పేక అది పిసికేసి నా మీద హత్య ప్రయత్నం చేశారు. గ్రామస్తులు వచ్చి అడ్డుకొని అదే గ్రామానికి నారాయణపురం గ్రామానికి చెందిన వాళ్ళందరూ వచ్చి సుమారు 20-30 మంది వచ్చి అడ్డుకోవడంతో నేను ప్రాణాలతో బయటపడ్డానండి. నేను ప్రస్తుతం రిమ్స్ హాస్పిటల్ కి వస్తున్నాను. 100 కూడా కాల్ చేశాను. నాకు అందరూ న్యాయం చేసి నాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను. నాకు మీడియా మిత్రులు, ప్రజలు అందరూ కూడా నేను తప్పు చేస్తే నన్ను శిక్షించండి. నేను చేసే పోరాటం కరెక్ట్ అయితే అందరూ నాకు మద్దతుగా ఉండాలని కోరుకుంటున్నాను.